చెప్పేదా మీరు ఆడెక్కినావు? మీరు ఎంతమంది? ఆడోళ్ళు ఎంతమంది, మొగలు ఎంతమంది? ఆడోళ్ళం ఇద్దరం సార్. మొగలు ఒకరు. ఎన్ని పైసలు ఎన్ని తీసుకున్నాడు డ్రైవర్? 210. 210 పైసలు తీసుకున్నాడు. 2 జీరో టికెట్లు కొట్టినా. ఇద్దరు ఆడోళ్ళు, మీరు ఒక మొగ ఆయన. నువ్వు ఎక్కడ? ఎర్రవల్లి నుంచి శాదార్ బైపాల్ తీయాలా? సరే సరే. ఓర్ని దుంపలు దేవు కదరా, జనాలకు బాధలు కలగకుండా బస్సులు నడుపుండిరా బాబు అని అంటే దొరికిందే ఛాన్స్ అన్నట్టు జోబులు నింపుకునే పని చేస్తున్నారు. సందు దొరికితే సర్వం మాయం చేయాలి అన్నట్టు చేస్తాండ్రు. డ్రైవర్ కమ్ కండక్టర్ డ్యూటీలు చేస్తున్నోళ్ళు అటు సర్కార్ను ఇటు జనాన్ని నిండా ముంచి జేబులు నింపుకునే పని చేస్తున్నారు. వాళ్ళకేమైనా నౌకరి పోతుందనే భయం ఉంటదా? మంచి తరుణం మించినా దొరకది అన్నట్టు జీరో టికెట్ జింపుడు, దాని మీద పెన్నుతోని తీసుకున్న పైసలు ఎంతో రాసుడు. అట్లా ఎందుకు చేసినావని అడిగేటోడు లేడు. ఒకవేళ అడిగినా ఆ ప్రైవేట్ డ్రైవర్లకు వచ్చే తిప్పల ఏం లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను కాసులు సంపాదించుకునే దానికి వాడుకుంటుర్రు. వాళ్ళ సంగతి అట్లుంటే ఇక్కడ చూడండి సార్. నేను తీస్తున్న వీడియో మాత్రమే, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఈ గిత్త డ్యామేజ్ అయితే 100,000 డ్యామేజ్ అయితే వీడియో తీసుకుంటా చెప్తున్న ఆర్టీసీ డ్రైవర్ అన్న మాటలు విన్నరా? ఎంత ఆవేదనతో చెప్తున్నాడో. ఆర్టీసీ బస్సును కన్న తల్లి తీరుగా చూసుకునేది కావచ్చు. చిన్న గీత పడ్డా బస్సుకు 1000 ఖర్చు అవుతాయి. వీడెవడో ప్రైవేట్ డ్రైవర్ గాడు వచ్చి దానికి దాకిస్తాండు దీనికి దాకిస్తాండు అని కడుపుల పేగులు కదిలినట్టు బాధపడుతున్నాడు. బస్సుని ఎంత పైరంగా చూసుకున్నాడో ఏమో. గోరు గీత పడకుండా పైలంగా నడుపుకున్నాడు కావచ్చు. అందుకే అత్తగారింటికి బిడ్డను సాగనంపేటప్పుడు తండ్రి ఎట్లా దానిలాడతాడో అంతకంటే ఎక్కువ ఆవేదన పడుకుంటా వీడియో తీస్తున్నాడు. హైదరాబాద్ పట్నంలో ఉన్న బర్కత్పుర డిపోలో జరిగింది బస్సు కోసం ఆర్టీసీ డ్రైవర్ పడ్డ తన్లాట. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరేదో చేయబోయి ఇంకేదో చేసినట్టు అవుతుంది. ప్రైవేట్ డ్రైవర్ల చేతుల ఆర్టీసీ బస్సులను పెట్టి ఆగం చేసినట్టు అవుతుంది. ఇప్పటికే యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు బస్సులను ఆగం చేస్తున్నారు, ఇంకొందరు జీరో టికెట్లు కొట్టి జనం తాన పైసలు వసూలు చేస్తున్నారు. ఇదంతా సర్కార్కు చెడ్డ పేరు తీసుకొస్తుంది. 10 మందిల పరువు పోతుంది. జర ఇప్పటికైనా పట్టు ఇడిచి ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి వాళ్ళ డిమాండ్లు తీర్చుంది సారు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు.